ఓవైపు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, మరోవైపు మై హోమ్ ఫ్యామిలీకి అవార్డుల ప్రదానం. సామాజిక సేవలో భాగంగా మేరు ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన కార్యక్రమానికి కోకాపేట్లోని మై హోమ్ గ్రావా బిజినెస్ పార్క్ వేదికైంది. చిన్నారుల ఆటపాటలు, మై హోమ్ గ్రూప్ కుటుంబ సభ్యులకు అవార్డుల ప్రదానంతో సందడిగా మారింది. సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందుండే మై హోమ్ గ్రూప్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సామాజిక సేవలో భాగంగా మై హోమ్ గ్రూప్ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించింది. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్లో మేరు అవేక్షణ చిన్నారులు అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. సంగీతం, నాట్యం, నాటక రూపంలో చేసిన ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మేరు ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాదు, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి చిన్నారి తన ప్రతిభను ధైర్యంగా వెలిబుచ్చుకునే అవకాశాలను కల్పించడంలో మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ముందుంటుందని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ మేఘనా గోరుకంటి జూపల్లి అన్నారు. చిన్న వయసులోనే చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయన్నారు. It took a lot of coaxing, it took a lot of training the parent, it took a lot of patience from the caretakers. What Meru has added to the whole situation is structure and motivation and ensuring we bring whatever we are doing at Meru International School to the centers. We have built a very strong parent, student, teacher, voluntary body. I'm surprised the minute we ran the voluntary form, if anybody wants to volunteer for the Aveksha program, we had 200 people wanting to do so. Intent is there. The platform we have created, and that is what we need to take it forward is my view. Thank you so much. మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్లలో సైతం చిన్నారులకు మరిన్ని వసతులు కల్పిస్తామని మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు తెలిపారు. When I keep going to site visits, we see a lot of small kids moving in the labor camps without proper safety and a lot of issues and all. So and we had a lot of incidents also. So then Sai and we discussed that what can we do for these children. I think Ravi Sagarki again, thanks again because he took the initiative, and especially Kobe, because it's not easy because all are working women and they have taken a lot of time out, and Kobe has come forward to support this initiative. I think I really thank them, and now it's become from management side we are committed that every site, all the kids and they site labor camps, basically all the kids, we want to do this daycare centers, and it's a proud thing for us and we will continue doing this. దేశ నిర్మాణ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న మై హోమ్ గ్రూప్ సంస్థ తన కుటుంబ సభ్యులకు లీడర్షిప్ డెవలప్మెంట్ సర్టిఫికెట్లను ప్రదానం చేసింది. ఈ సర్టిఫికెట్లను మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమానికి మై హోమ్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మేరు ఇంటర్నేషనల్ ఉపాధ్యాయులు, మేరు అవేక్షణ విద్యావేత్తలను అభినందించారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం, వారి సృజనాత్మకతను వెలికితీయడం అభినందనీయమన్నారు. ప్రతి ప్రదర్శన ఒక కళాత్మక వ్యక్తీకరణ మాత్రమే కాకుండా పిల్లల ధైర్యం, ఆత్మవిశ్వాసం, అపారమైన సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచిందని ప్రశంసించారు. See, I am still 30 years left to serve this country. See, as long as God is given breath to us, we should do whatever capacity, God-given opportunity we should utilize. Life, we don't know, again it will come or may not come. But during this life only, we should do whatever best possible to the community and society, largely at creating of the employment. And today I am very happy, Grey campus associated with our group. We always positive. See, for a person, everybody is having intellectual. ఓవైపు నిర్మాణ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న మై హోమ్ గ్రూప్
మేరు ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సంస్థలతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తోంది. ఇటు సామాజిక సేవలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది.